గుంటూరు కారం మూవీకి వెళ్ళే టైంలో ఎక్కడో అజ్ఞాతవాసి వైబ్స్ వచ్చాయి. కానీ మూవీ చూశాక అది చాలా బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే గుంటూరు కారం ఎలా ఉందంటే మహేష్ అన్న వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. పాపం భుజాల మీద మోసాడు తనున్న 45 మినిట్స్. కథ విషయానికి వస్తే జిగురు లాగితే ల్యాక్ కిలోమీటర్ దాకా వెళ్తుంది. మహేష్ అన్న మూవీకి ఇలాంటి రివ్యూ చెప్తానని నా కల్లో కూడా అనుకోలేదు ఫ్రెండ్స్. కానీ తప్పడం లేదు. అసలు ఒక చిన్న స్టోరీ తీసుకున్నారు. అది కూడా ఇంట్రెస్టింగ్గా నడిపించలేదు. అసలు 1 AM పోయి ఇంత డల్గా ఉండాలని అస్సలంటే అస్సలు అనుకోలేదు. ఫస్ట్ హాఫ్ హైలైట్స్కి వచ్చేసరికి మహేష్ అన్న వన్ లైన్ డైలాగ్స్, అలాగే మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎనర్జీ, ఇవి మాత్రం మనల్ని నిజంగా అసలు ఎక్కడా డిసప్పాయింట్ చేయవు. మహేష్ అన్న అయితే వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. తను కనిపించిన ప్రతిసారి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాడు. వావ్ అనే ఫీలింగే వస్తుంది. సెకండ్ హాఫ్ హైలైట్స్ గురించి చెప్పాలంటే మహేష్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే లాస్ట్ 10 మినిట్స్ ఒక ఎమోషనల్ బ్లాక్ ఉంటుంది. అది ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. అక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ మహేష్ బాబు గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అయ్యో బాబోయ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు మహేష్ అన్న నుంచి అంత డ్యాన్స్. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఎవరు ఎందుకున్నారో తెలీదు. అగైన్ శ్రీరీల్ అని యాజ్ ఇట్ ఈస్గా డ్యాన్స్ కోసమే వాడుకున్నారనే చెప్పాలి. మీనాక్షి చౌదరిని గారి కానీ, జగపతి బాబు గారిని కానీ, వెన్నెల కిషోర్ని గారు కానీ, అసలు ఎవరిని త్రివిక్రమ్ గారు అసలు ఎందుకు పెట్టారో తెలియదు. ఎలా వాడుకోవాలో ఆయనకి ఏం అనిపించలేదో, లేదా గబగబా తీసేసి సంక్రాంతికి వదిలేసి సంక్రాంతి సందడిలో కొట్టుకుపోతుందని అనుకున్నారో ఏమో. ఇంకా ఆ టీంకే తెలియాలి. ఈ మూవీలో తమన్ వర్క్ అయితే వరస్ట్ అనే చెప్పుకోవాలి. తన కెరియర్లోనే ది బెస్ట్ వరస్ట్ వర్క్ ఏదన్నా ఉందంటే గుంటూరు కారం అనే చెప్పాలి. ఎందుకో తమన్ ప్రతిసారి మహేష్ గారి మ్యూజిక్ కొట్టాలంటేనే ఏదో రకంగా కొడుతున్నాడనే చెప్పాలి. అస్సలు ఇంపాక్ట్ అయితే చూపెట్టలేదు. ఫస్ట్ హాఫ్ ఒక ఫైట్ దగ్గర ఉంటుంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం గుర్తుపెట్టుకునే మ్యూజిక్స్ అంటే ఓవరాల్గా అయితే 0% ఇవ్వచ్చు తమన్ వర్క్కి. ఇంకా త్రివిక్రమ్ గారి నుండి మహేష్ కాంబోలో ఇలాంటి కళాఖండం వస్తుందని అస్సలు అనుకోలేదు. గురూజీ స్టైల్ మేకింగ్ అని, గురూజీ స్టైల్ డైలాగులు కానీ ఒక్కటంటే ఒక్కటి ఉండదు. ఏదో సీరియల్ డైరెక్టర్ వచ్చి మహేష్ గారిని యాక్ట్ చేసి మహేష్ గారితో సినిమా తీసినట్లుంది. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అజ్ఞాతవాసి ఇచ్చినట్లు మహేష్ బాబు ఫ్యాన్స్కి గుంటూరు కారం ఇచ్చి బ్యాలెన్స్ చేశారేమో అనిపిస్తుంది. మై రివ్యూ 2.3/5. ఓన్లీ మహేష్ అన్న మహేష్ అన్న మహేష్ అన్న, ఓన్లీ మహేష్ అన్న కోసమే మూవీకి వెళ్ళండి. ఎందుకంటే మహేష్ అన్న నెక్స్ట్ 3 years ఖచ్చితంగా మనకి స్క్రీన్ మీద కనిపించడు. సో చూడాలనుకుంటే ఇప్పుడే చూసేయండి. మహేష్ అన్న అయితే చాలా అంటే చాలా బాగున్నాడు.